శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మాల్యాద్రి గారు. నమస్తే. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ ఛానల్ ప్రేక్షకులకి, మీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా అన్వేషణకి సంబంధించి మీరు రీసెంట్గా అతని అరెస్ట్ చేయొచ్చు, పాస్పోర్ట్ కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాధ్యమేనా అండి అది? చాలామంది మోరల్గా అతనికి అగెనిస్ట్గా ఉన్నారు. ఆల్మోస్ట్ హిందూస్ అనే వాళ్ళందరూ కూడా అతని ఛానల్ నుంచి నిష్క్రిమినేషన్ అవ్వాలని చెప్పి ఒక ప్లాన్లో జరుగుతుంది. ఇప్పుడు తిట్టిన తర్వాత మళ్ళీ సారీ కూడా చెబుతున్నాడు అతను. సారీ చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. సారీ చెప్పి ఏమన్నాడంటే, సారీలో ఒకవేళ నా సారీ మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీకు అది అంటుకుంటుంది, దరిద్రం అంటుకుంటుంది, ఇది అంటుకుంటుంది, మీరు నాశనం అయిపోతారు అని చెప్పి సారీని యాక్సెప్ట్ చేయని వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తూ అంటున్నారు. సో అది నిజమైన సారీ ఎలా అవుద్ది? అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త కథనం మొదలుపెట్టాడు. అదేమంటాడంటే, ఇదంతా ఎవరో కుట్ర చేస్తున్నారు నా మీద అని ఒక విధంగా చెప్పాలంటే, మతం బేస్గా, మత ఆధారంగా పరిపాలించే రాష్ట్రాల్లో ఉన్న, కేంద్రంలో ఉన్న పార్టీలకు సంబంధించి ఫోకస్ చేస్తూ వాళ్ళ సంగతి నేను చూస్తాను, ఇక నా పోరాటం అంతా దాని మీదనే ఉంటుంది, కానీ ఈ అన్వేషణ ఇది పక్కకి వెళ్ళిపోయింది అనేది ఒకటి. బ్యాంక్ అకౌంట్ చూపించి నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఎవరు ఉంటారో ఉండండి, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోండి, నేను ఈ ఛానల్ కోసమే లేను, ఇలాంటి వృధా అనవసరమైనటువంటి విషయాల్ని సబ్జెక్ట్లోకి తీసుకొస్తున్నారు. దానికి తోడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి, అతని చెప్పినటువంటి సారీ ఎవరు అంగీకరించడం లేదు, నాకు ఛానల్ ఇంపార్టెంట్ కాదంటున్నాడు. మూడోది, నాకు శత్రువులు ఉన్నారు యూట్యూబర్స్లో కానీ, లేదంటే అది ఉంది కదా, అంతకుముందు ఆయన ఒక మద్దతు ఇచ్చి సినిమా యాక్టర్లకు వాళ్ళకి మద్దతు ఇచ్చి బెట్టింగ్ యాప్స్లో ఫస్ట్ మద్దతు ఇచ్చాడు బెట్టింగ్ యాప్స్కి. తర్వాత బెట్టింగ్ యాప్స్ వల్ల అన్యాయం జరుగుతుందని వాళ్ళకి ఎగనెస్ట్గా ఫైట్ చేశాడు. సో వాళ్ళందరూ నా మీద శత్రుత్వం కలుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాను. సో నేను ఎవరితోనైనా సరే నేను ఫైట్ చేస్తాను. దీని అన్నిటికీ మూలస్తంభం ఏంటంటే, చట్టం గురించి సరైనటువంటి అవగాహన లేనందువల్ల ప్రతి వాళ్ళు అదే రీతిలో మాట్లాడుతున్నారు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఒక నాస్తిక వాదం చేసే ఒక ప్రముఖ వ్యక్తి కూడా ఇతను అరెస్ట్ చేయలేరు, ఇతను తీసుకురాలేరు. దానికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారం ఇప్పుడు దాకా, అంటే ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా నేరాలు చేసి ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోతే అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, కానీ వ్యక్తిగతంగా దూషణ చేసిన వాళ్ళు కానీ, లేదా యూట్యూబు లేదా ఇతర మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా వాక్ స్వాతంత్రాన్ని వాడుకుంటూ దాని మీద ఏమైనా మాట్లాడితే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేసి తీసుకురాలేదు కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇతను కూడా అరెస్ట్ చేయలేరు అనేది ఒక బేసిస్ వీళ్ళందరూ మాట్లాడేదానికి. ఓకే, కానీ మనం అవన్నీ పక్కన పెట్టేసేయాలి. మనం చూడాల్సింది ఏంది, చట్టం ఏం చెప్తుంది, చట్ట ప్రకారం ఇతను తీసుకురావచ్చా, ఇతను ఫైట్ చేయబోయే వాళ్ళు ఎవరు అనేది మీకు ముందే చెప్పాను. వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బీజేపీ మీరు చెప్తున్నారు, వాడు చెప్పేది పార్టీ పేరు చెప్పకుండానే చెప్తున్నాడు కాబట్టి నేను అదే చెప్తున్నా. సో కేంద్రం కానీ మతం బేసిక్గా ప్రభుత్వాలు నడిపే ఏ రాజ్యంలో ఉన్న ఏ స్టేట్ వాళ్ళు కానీ నన్ను ఎవరు ఏం చేయలేరు, వాళ్ళకి ఎదురుగా నేను పోరాడతాను. ఒక విధంగా అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో స్త్రీ స్వాతంత్రం కోసం వాళ్ళు ఏ బట్టలైనా వేసుకోవచ్చని, లేకపోతే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళందరినీ ఈయన అట్రాక్ట్ చేసుకుంటున్నట్టు, అంటే ఆయనకి సపోర్ట్. ప్లస్ మత విశ్వాసాల మీద ఆధారపడి మాట్లాడేవాళ్ళు వాళ్ళందరినీ ఈయనకి సపోర్ట్ చేస్తున్నట్టు. మూడోది, మతం బేస్ చేసుకునే పార్టీలు ఎవరున్నాయో ఆ ప్రభుత్వాలు మీద నేను ఫైట్ చేస్తాను కాబట్టి వాళ్ళకి ప్రతిపక్షం, ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే
నాన్ రిలీజియన్గా ప్రభుత్వాలు నడిపే పార్టీలన్నీ నాకు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఒకరు వెళ్ళిపోతుంటే ఒకరు వస్తుంటారు. అదే యువర్ అపోనెంట్ ఈజ్ మై ఫ్రెండ్ అనే రీతిలో తీసుకొచ్చి నాకెక్కడ ఏమి ఇది లేదు అనేది ఒక వాదం జరుగుతుంది. అదొకటండి. ఇంకోటి, మీరు చాలా వరకు కూడా కొంతమంది పాస్పోర్ట్ని సీజ్ చేయాలని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి. కానీ మీరు కొత్తగా సస్పెండ్ చేయొచ్చు అనేది ఒక కొత్తది తెరపైకి తెచ్చారు. అవునండి. ఏంటది? అంటే ఇప్పుడు ముందు మనము 4 విషయాలు తెలుసుకోవాలండి. వేరే దేశంలో ఎవరినైనా కూడా వ్యక్తిగా మనం వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడానికి లేదు. అదే ఇండియాలో ఉంటే ఇప్పుడు మీరు ఒక నేరం చేశారనుకోండి, నా కనుసన్నల్లో నేరం చేశాను, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, నేను మామూలు హ్యూమన్ బీయింగ్ని. మీరు నా కళ్ళ ముందే ఒక నేరం చేశారు, మిమ్మల్ని అలా పట్టుకొని వచ్చి తీసుకొచ్చి పోలీస్కి అప్పచెప్పొచ్చు. ఓకే, అది అరెస్టే. యాక్చువల్గా అది చేసేది అరెస్టే. నీ కళ్ళ ముందు ఒక నేరం జరిగింది, నేరస్తుని పట్టుకున్నారు, తగు అధికారికి మీరు తీసుకెళ్ళి అది చేశారు. అదేవిధంగా ఇక్కడ ఒక టీం లాగా తయారయ్యి మేమందరం కలిసి వేరే దేశంలోకి వెళ్తాము, అక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని అంటే అది కుదరదు. అది ఇంటర్నేషనల్ లాలో చెల్లుబాటు కాదు. మన దేశ యొక్క లా మన కంట్రీలోనే ఇంప్లిమెంట్ అవుద్ది. అయితే ఇక్కడ కొన్ని విషయాల్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఆ లాని మోషన్లో పెట్టాలంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోవాలి. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్స్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ ద్వారా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ద్వారా ఒక NBW ఇవ్వటం, అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ రావటం. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఇవ్వచ్చు, లేదా కోర్టుకు పెట్టి కోర్టు ద్వారా NBW ఇప్పించుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. రెండోది, అసలు పోలీసు వాళ్ళే మనకి అగెనెస్ట్గా పనిచేస్తున్నారు, అసలు వాళ్ళు చేయటం లేదు. స్టాటిస్టిక్స్ కూడా పోలీసు వాళ్ళు ఇటువంటి సబ్జెక్ట్స్ మీద వర్కౌట్ చేయటం లేదు. అటువంటిప్పుడు కోర్టుకి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాన్ని 190 క్లాస్ C కింద, క్లాస్ B కింద కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. అది రెండో రకం. మనం డైరెక్ట్గా కోర్టుకి వెళ్తాం, మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు మేము న్యాయం చేయండి అని. ఇప్పుడు కోర్టు అప్రాపరేట్ చట్టం ప్రకారం ప్రాసెస్ పెట్టి తీసుకురావటం. మూడోది, కోర్టులే సూమోటో జడ్జెసే తీసుకోవటం. ఈ మూడోది కూడా ఎందుకు చెప్పానంటే, మీకు ఏపీ హైకోర్టులో జడ్జెస్ని తిట్టిన విషయంలో సూమోటో గత ప్రభుత్వం మీద లేదా కొంతమంది మీద సూమోటో కంప్లైంట్ కూడా కోర్టు తీసుకుంది. సో ఈ 3 ప్రాసెస్లో ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేసుకొని NBW ఇవ్వటం ప్రాసెస్ అనేది మూడవది ముందుకెళ్తుంది. అయితే విదేశాల్లో ఉన్నప్పుడు మనకి ఇండియాలో ఏంటంటే, మనకు CBI మాత్రమే విదేశాల్లో ఉండేటువంటి ముద్దాయిలకు సంబంధించి ఇంటర్పోల్ తోటి డీల్ చేసి వాళ్ళని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే, ఇంటర్పోల్ అంటే ఇంటర్పోల్ వెళ్ళి అరెస్ట్ చేస్తా అనుకుంటారు. సో ఇంటర్పోల్కి అరెస్ట్ చేసే అధికారం లేదు, ఓన్లీ కమ్యూనికేషనే. ఓన్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక రిక్వెస్ట్ చేస్తారు, పలానా NBW మా దగ్గర ఉంది, అది ఫ్రాన్స్లో ఉంటుంది, ఫ్రాన్స్లో ఏదో సిటీలో. ఆ NBW ఆ వ్యక్తి మాకు కావాలంటే ఇంటర్పోల్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంటర్పోల్ తోటి ట్రీటీ ఉంటుంది మనకు. కొన్ని కంట్రీలకి ట్రీటీ ఉంటుంది, కొన్ని కంట్రీలకు ఉండదు. మనకు ఇండియాకి ఇంటర్పోల్తో ట్రీటీ ఉంది, మలేషియాతో కూడా మనకి ట్రీటీ ఉంది. దీంట్లో భాగంగా ఇంటర్పోల్కి రిక్వెస్ట్ చేస్తే ఇంటర్పోల్ వాళ్ళు ఇతను ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ పర్టికులర్ కంట్రీ మిషనరీకి లేకపోతే గవర్నమెంట్కి లెటర్ రాసి వాడిని అక్కడి నుంచి రిపోర్ట్ చేయండి అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకురావటం అనేది జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంటర్పోల్కి లెటర్తో పాటు అదర్ పవర్స్ ఏమేమి ఉన్నాయి. పాస్పోర్ట్ ఆఫీసర్కి ఏం చేస్తారంటే, పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే మన ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే కోర్టు కానీ లేకపోతే సూమోటో కోర్టు కానీ ఒక లెటరు పాస్పోర్ట్ ఆఫీస్కి రాస్తారు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మాకు అతను కావాలి, అతను నేరం చేసాడో లేదో మేము ఇక్కడ ట్రయల్ చేయాలంటే అతని ప్రెజెన్స్ చాలా అవసరము, కాబట్టి అతను అరెస్ట్ చేసి మాకు కావాలి, కాబట్టి అతని పాస్పోర్ట్ని మీరు సీజ్ చేయండి లేదా క్యాన్సిల్ చేయండి అని అడుగుతూ లెటర్ పెడతారు. ఈ పాస్పోర్ట్ క్యాన్సిలేషన్ కూడా చాలా పెద్ద ప్రాసెస్. కానీ సస్పెన్షన్ ఆఫ్ ద పాస్పోర్ట్ అనేది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ పాస్పోర్ట్ ఇచ్చేసారు, దాన్ని సీజ్ చేయాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా ముందు నోటీస్ పోవాలి వాడికి.
ఓకే. మన కంట్రీలో ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని, దాంట్లో అంటే సహజ సూత్రాలు, ప్రకృతికి ఎట్లా కొన్ని సహజ సూత్రాలు ఉంటాయో చట్టంలో కూడా కొన్ని సహజ సూత్రాలు ఉన్నాయి. ఆ సహజ సూత్రాల్లో భాగం ఏంటంటే వన్ షుడ్ నాట్ బి కండెమ్డ్ అన్హర్డ్. అది ఒక ప్రిన్సిపల్. అంటే ఎవరిని కూడా వాళ్ళు చెప్పేది వినకుండా వాళ్ళ మీద ఎగెనెస్ట్ ఆర్డర్స్ పాస్ చేయకూడదు. ఇప్పుడు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసినా, పాస్పోర్ట్ సస్పెండ్ చేసినా చాలా ఇబ్బంది పడతారు కదండి. కాబట్టి అతనికి ఒక అవకాశం ఇవ్వాలంటే అతనికి నోటీస్ పోవాలి. వాడు ఎప్పుడు నోటీస్ తీసుకుంటాడు? కాబట్టి బిఫోర్ క్యాన్సిలేషన్, బిఫోర్ సీజింగ్, సస్పెన్షన్ అనే పవరు పాస్పోర్ట్ ఆఫీసర్కి ఉంది. సస్పెండ్ చేస్తాడు. ఇతన్ని మేము సస్పెండ్ చేశాము, ఆయన యొక్క పాస్పోర్టు ప్రస్తుతానికి ఆపరేట్ చేయడానికి లేదు, కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని ఇంటర్పోల్కి సస్పెన్షన్ కూడా చేస్తూ ఒక లెటర్ పెడతారన్నమాట. అదే విషయాన్ని ఆ పర్టికులర్ కంట్రీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇతను పాస్పోర్ట్ సస్పెండ్ అయింది కాబట్టి ఇంకా ఈ కాంట్ ట్రావెల్. ఏ కంట్రీ పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఆ పాస్పోర్ట్ అనేది కావాలి. సో ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్స్కి వాటన్నిటికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది కాబట్టి ఆ పాస్పోర్ట్ యూజ్ చేసుకొని అతని మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేయొచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1. ఓకే. తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ ఒకటి ఇవ్వచ్చు. ఇంకా ఏదైతే ట్రీటీ ఉంటుందో ఆ ట్రీటీలో భాగంగా కొన్ని స్టెప్స్ మనకు ఒక పర్టికులర్ కంట్రీ, ఇప్పుడు మనం బ్రిటిష్ పాలిత దేశం మంది గతంలో, కాబట్టి బ్రిటిష్ అంటే ఆ కొలనీలో ఉండే వాళ్ళ అన్ని కంట్రీస్ తోటి మనకు ఉంటుంది. సపోజ్ నోటరీ యాక్ట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా బ్రిటన్ మన నోటరీని రికగ్నైజ్ చేస్తుంది. అదే యుఎస్ఏ అనుకోండి 3 months వెలిడిటీ నోటరీ. ఓకే. 3 months తర్వాత మళ్ళీ కొత్త నోటరీ ఇచ్చుకోవాలి, అంటే 90 days. సో ఒక్కొక్క కంట్రీతో ఒక్కొక్క లాకి సంబంధించి, నోటరీకి సంబంధించి లేకపోతే అరెస్ట్ వారెంట్కి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అతను మలేషియాలో ఉన్నాడు, నాకు తెలిసి అక్కడ ముస్లిం డామినేటెడ్ కంట్రీ, సో అక్కడ కొంచెం ప్రొటెక్షన్ ఇతనికి ఉంటుంది. కానీ ఇంటర్పోల్ రిక్వెస్ట్ నెక్స్ట్ మన కంట్రీతో ఉన్న ట్రీటీ ప్రకారము ఇతని మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక ప్రాసెస్ అయితే స్టాటిస్టిక్స్ పక్కన పెడితే ఈ ట్రీటీ, ఇంటర్పోల్ ఇవన్నిటితో పాటు అసలు మెయిన్ ఇతను ప్రొక్లైమ్డ్ అఫెండర్గా చేయాలన్నా, అదే అఫెన్సెస్ అన్నీ సీరియస్ అవ్వాలన్నా ఒక్క కంప్లైంట్తో కాదండి. ఒక్క కంప్లైంట్లో ఏమవుద్ది, కొన్ని సెక్షన్లు మాత్రమే, నాకు తెలిసి 67 of IT యాక్ట్, ఇంక వేరే 4-5 సెక్షన్లు చెప్పారు. దాంట్లో ఒకే ఒక సెక్షన్ కింద 5 years ఇంప్రిజన్మెంట్ ఉంది. ఇతను ఆర్థికమైనటువంటి నష్టం ఏం చేయలేదు కాబట్టి, ఓన్లీ వాక్ స్వాతంత్రం ద్వారా మనోభావాలను దెబ్బతీశాడు కాబట్టి, మత భావాలను కూడా దెబ్బతీశాడు కాబట్టి ఇతని మీద ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ట్రీట్ చేసి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఫైల్ చేస్తే, ఆ విధంగా అతన్ని ఒక ముద్దాయిగా NBWతో పాటు ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ట్రీట్ చేస్తే అతని మీద చర్య తీసుకునేదానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా 4-5 చర్యలు ఉన్నాయండి. ఇది నేను గతంలో కూడా కొన్ని వాటిలో చెప్పాను. అదేంటంటే అతను ఏమన్నాడు, ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళిపోయి నా దగ్గర కావాల్సినంత బ్యాంక్ అకౌంట్ ఉంది, నేను ఎవరితో అయినా ఫైట్ చేస్తాను అని అంటున్నారు. కానీ ఈ మతానికి సంబంధించిన వాళ్ళు కానీ వ్యక్తిగతంగా కానీ కంప్లైంట్లు ఇస్తూ పోయారు. వీళ్ళు ఏమంటారు, మేము కంప్లైంట్ ఇచ్చాం, మీరు చర్య తీసుకోండి అని చెప్పి వీళ్ళు అంటున్నారు కదా. దీనితో పాటు పోలీస్ ఆఫీసర్కి కానీ కోర్టుకు కానీ కొన్ని అడిషనల్ పవర్స్ ఉన్నాయి. అడిషనల్ పవర్స్ ఏంటంటే మా ఏరియాలో చెప్తూ ఉంటారు, ఇక్కడ మీకు ఉందో లేదో నాకు తెలియదు, నెల్లూరు డిస్టిక్ అటు ఏమన్నారంటే, ఒక వ్యక్తిని ఏ ప్రాంతంలో వాడి బాడీ మీద దెబ్బ కొట్టినా ఆ ప్రాంతమే వాడికి నొప్పి వస్తుంది. అదే జోబ్ మీద కొడితే ఒళ్ళంతా నొప్పి వస్తుంది. ఇతనికి కొన్ని ఆస్తులు ఉన్నాయి ఇండియాలో, అవన్నీ జప్తు చేయాలి. ఆస్తులన్నీ జప్తు చేస్తే ఆ ఆస్తి కోసమైనా పరిగెత్తుకుంటూ రావాలి. అదొకటి. మానవుడు అనేవాడు సంఘజీవి. ఇతనికి సంబంధించి ఇతర ఆస్తులకు సంబంధించి కొంతమంది దగ్గర, అంటే వేరే వాళ్ళ దగ్గర కంట్రోల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వ్యక్తిగతంగా అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో అతను ఎలా శత్రువుకి శత్రువు, మిత్రుడికి మిత్రుడు, శత్రువుకి శత్రువు, మిత్రుడు ఇట్లా చేస్తున్నాడో, ఇతని యొక్క డ్రాబ్యాక్స్ స్టడీ చేస్తే ఇతనికి సంబంధించి చాలామంది శత్రువులు ప్లస్ కొన్ని నోటి దూలు అంటారే, ఆ నోటి దూల కూడా ఎక్కువ ఉంది. ఇతను అతనే ప్రొవోక్ అయిపోయి ఏదంటే అది మాట్లాడి అది బేస్ చేసుకొని శత్రువులు తెచ్చుకుంటున్నాడు, మిత్రులు తెచ్చుకుంటున్నాడు. అది ఇప్పుడైతే నిన్న మొన్న నుంచి నేను చూస్తున్నాను కంట్రోల్లోకి వచ్చాడు చాలా వరకు. ఆ కంట్రోల్లో వచ్చినందువల్ల ఖచ్చితంగా అదొక ప్రాసెస్లో అతను ఎక్కడో ఇక్కడ దొరుకుతాడు. ఇప్పుడు ఐబొమ్మ రవి ఎట్లా దొరికాడు,
అట్లా మన పోలీస్ అంతా ఇన్ఎఫిషియెంట్ ఏం కాదు. ముఖ్యంగా నేను ఈరోజు మీకు చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళ చర్యల వల్ల బహుశా ఇతను దొరక్కపోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళు చేసే చర్యలు, పోలీస్ కేసుల ద్వారా ఇతను దొరక్కపోవచ్చు. కానీ ఇతను అన్ని మాట చాలా వాల్యూమ్ చాలా పెద్దది. రాముడు, సీత, ద్రౌపదికి సంబంధించి మాట్లాడారు. మన దేశంలో రామరాజ్యం పరిపాలించే ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో ఉన్న కొంతమంది లీడర్స్, పర్టికులర్లీ నాకు తెలిసిన యమునా పాఠక్ నేషనల్ చైర్మన్, ఆమె ఉమెన్ రక్షక ఏదో. సో వాళ్ళంతా ఒక వేరే ప్రాసెస్లో కూడా దీని గురించి చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు దీని మీద సీరియస్గా తీసుకోవాల్సిన ప్రాసెస్లో తీసుకుంటుంది. కానీ వీళ్ళు అనుకున్నట్టు అంత తొందరగా ఇమీడియట్గా రేపో మాపో మామూలు దొంగలు పట్టుకొని వచ్చే ఇది లేదు. కానీ ఇంకొక వాస్తవమైన విషయం ఏంటంటే, అతను ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి లీగల్గా నేను ఫైట్ చేస్తానని చెప్తున్నాడో, ఇండియాలో లా అండ్ లీగల్ అనేది త్వరితగతిన న్యాయం అనేది జరగదు. ఎంత పెద్ద నేరమైనా చాలా టైం పడుతుంది. అయితే ఇంకో దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, నేరాలు ఇతను చేసినారని చెప్పే వాటికి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి ఏ నేరం లేదు కాబట్టి ఒక్క సెక్షన్ కింద 5 ఏళ్ళు మాత్రమే ఉంది మ్యాక్సిమం పనిష్మెంట్ విత్ ఫైన్. సో అది నాన్ బెయిలబుల్ కేసు అయినా కూడా బెయిల్ ఇచ్చేస్తారు. బిలో 7 years అఫెన్స్ కాబట్టి బెయిల్ ఇస్తారు. అదేవిధంగా సస్పెన్షన్ ఆఫ్ పాస్పోర్ట్ కూడా ఇతను అడ్వకేట్ని పెట్టుకొని ఫైట్ చేస్తే కండిషన్స్ మీద మళ్ళీ ఇస్తారు. కాబట్టి అతను ధీమా కానీ ధైర్యం కానీ అదే, నేను చేసే నేరాలన్నీ 7 ఏళ్ళ శిక్ష లోపల అయ్యే, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నేను ఇక్కడికి వచ్చినా బెయిల్ తీసుకుంటాను. ఒకవేళ వాళ్ళు సస్పెండ్ చేసిన, ఏది పాస్పోర్ట్ సస్పెండ్ చేస్తే మళ్ళీ నేను వకీల్ని పెట్టుకొని హైకోర్టుకి వెళ్ళి నా సస్పెండ్ చేస్తే కండిషన్స్ మీద ఇస్తారు. అప్పుడు ఏమంటారు, ఈ సబ్జెక్ట్ మీద నువ్వు మాట్లాడద్దు, ఇంకేదైనా మాట్లాడొచ్చు అని కండిషన్ పెట్టారనుకోండి. అప్పుడు అతను ఏం చేస్తాడు, మళ్ళీ పాత బిజినెస్, ట్రావెల్, దాని తర్వాత బెట్టింగ్ యాప్లు, వాడికి ఏది నచ్చితే అది అవి మాట్లాడుకుంటుంటాడు. ఈ కొన్ని రోజులు సస్పెండ్ అవుతుంది. ఈ కేసు త్వరగెత్తుకథన కాదు కాబట్టి, కొంత టైం పడుతుంది కాబట్టి ఇది పక్కకి వెళ్ళిపోద్ది. నేను మీ ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే, ఏదైతే ఈ సంఘాలు కానీ, స్త్రీ మూర్తులు కానీ, లేకపోతే ఎవరైతే ఫైట్ అవుట్ చేస్తున్నారో ఆ థిన్ లేయర్ కట్ అయిపోయింది. దుస్తులు అనేవి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే, దేవడానికి పోతూ ఎలా ఉండాలో అలా ఉండాలి, సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి, పబ్లిక్ లైఫ్లో ఎలా ఉండాలో అలా ఉండాలి, నీ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ అప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉంటే అది సోషలాజికల్గా యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఆ థిన్ లైన్ని క్రాస్ చేసి, అంటే సటల్ డిఫరెన్స్ని, కొంతమంది ఇటు, కొంతమంది అటు, కొంతమంది నోటి దోలు ఉన్నాళ్ళు, వాళ్ళ వెనక మంత్రులు, ఏదో మంత్రులు ఉన్నారని, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కానీ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చూస్తే స్త్రీలకి మనకు అత్యంతమైనటువంటి గౌరవం ఇచ్చాం. మన దేశ సంస్కృతిలో స్త్రీమూర్తులే ఉన్నారు. గంగా, యమున, సరస్వతి జీవనదులు. సరస్వతి దేవి మనకి తల్లి. మనం మాట్లాడుతున్నామంటే వాక్శుద్ధి. అటువంటి దగ్గర ఆ థిన్ లేయర్, మనమే అమెరికాలో లేము, లేకపోతే వేరే దేశాల్లో, ఇప్పుడు కొన్ని దేశాల్లో ఉదయం పెళ్లి చేసుకుంటారు, మధ్యాహ్నం విడాకులు తీసుకుంటారు. అక్కడ రిలేషన్తో సంబంధం లేదు, సిస్టర్స్ని మ్యారేజ్ చేసుకుంటారు, తల్లితో పెళ్లి చేసుకుంటారు. అదొక జీవితం. అది కాదు కదా ఇక్కడ. నువ్వు ఈ సొసైటీలో ఉంటున్నావు, సినిమాల్లో యాక్ట్ చేస్తున్నావు, టీవీల్లో యాక్ట్ చేస్తున్నావు, ఒక సెలబ్రిటీవి. అది చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళ అభిమానులకి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఇక్కడ కట్ అయిపోద్ది. ఇప్పుడు మొన్న ఎవరో ఒక అమ్మాయికి బట్టలు చింపారు. అదే కొన్ని క్యారెక్టర్లు వేసిన వాళ్ళు వస్తే వాళ్ళని ఒకవేళ మాబ్ ఎక్కువ ఉన్నా కానీ ఆ కోణంలోనే చూసే అవకాశం ఎక్కువ ఉంది. ఎన్టీఆర్ కనపడితే శ్రీకృష్ణుడు, శ్రీరాముడే అనుకునే ఉంది. ఆయన దొంగ క్యారెక్టర్లు చేస్తుంటే చేయడం చేస్తే మెయిన్ రోల్ ఇది. అది ఎందుకు, నీ కాండక్ట్ అవుట్ అండ్ ఆన్, అంటే పబ్లిక్ లైఫ్లో, ప్రైవేట్ లైఫ్లో, ప్లస్ సినిమా రీల్. నువ్వు ఒక క్యారెక్టర్లో ఇమిడిపోయి అక్కడ నువ్వు ఏదో యాక్షన్ చేసుకుంటే ఎవరు పట్టించుకోరు. కానీ బయటకు వచ్చి దాని మీద నువ్వు, నా స్వాతంత్రం ఉంది కాబట్టి నేను ఏదైనా చూపించవచ్చు, నేను ఎలా అయినా ఉండొచ్చు అంటే, వాళ్ళు కూడా ఎలా అయినా చూడొచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు అంటే, ఇక్కడ ఇంకోటి సార్, అది కాదు కదా. కాబట్టి తర్వాత
ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. ఉమ్, యాక్షన్ తర్వాత ఒక రియాక్షన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్షన్లో ఏంటి, వీళ్ళకి సంబంధించింది ఏదేదో మాట్లాడేస్తారు, తర్వాత మళ్ళీ రియాక్షను, మళ్ళీ దానికి ఒక సారీ చెప్పటం. ఇది ఉమ్. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది, ఆ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోదా, ఇంకా రియాక్షన్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా క్షమాపణ అనేది ఇంకా లేదు అది చేస్తారు. కరెక్ట్ కాదండి. ఆ, చట్టంలో ఉమ్. నేరం చేసిన తర్వాత నేరానికి తగు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అందుకనే మేము ఆ బెట్టింగ్ సారీ ఉండదు. సారీ ఉండదండి. ఇప్పుడు Okay. బెట్టింగ్ యాప్స్ లో కూడా ఆ, ముందు బెట్టింగ్ యాప్స్ ని తీసేయాలని చెప్పి ఫైట్ చేస్తూ మేము ఒక రిట్ పిటిషన్ వేసాం. ఇప్పుడు ఇతనిది ప్రతి వీడియో వినండి. ఆ బెట్టింగ్ యాప్స్ మీద ఒక లా వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఒక పిటిషన్ వేసాం. ఆ పిటిషన్లో ఏం అడుగుతున్నాము, బెట్టింగ్ యాప్స్ ద్వారా సెలబ్రిటీస్ ఏదైతే మనీ సంపాదించారో అవన్నీ రికవరీ చేయమని కూడా పిటిషన్ వేసాం. బెట్టింగ్ యాప్స్ అప్పుడు లా లేదు కాబట్టి వీళ్ళు ఏదో సంపాదించుకున్నారు వదిలేద్దాం అనేది ఉండదండి. నువ్వు నేరం చేసావంటే తప్పకుండా దానికి శిక్ష పడాల్సిందే. నువ్వు ఏదో క్షమాపణ చెప్పండి, నువ్వు కోర్టులో వచ్చి చెప్పు. కోర్టులో వచ్చి చెప్పారనుకోండి, ఆ. అయిపోయినట్టే నాకు. అయిపోయినట్టు కాదు. Okay. కోర్టు నీ క్షమాపణని కన్సిడర్ చేసి ఉమ్. నిజమైన క్షమాపణ అయితే శిక్షలో కొంత భాగాన్ని తగ్గించవచ్చు. ఓకే. అంతేగాని శిక్ష పడకుండా ఉండదు. ఓకే ఓకే. అది ఉమ్. అలా ఏమీ నువ్వు తప్పించుకొని తిరగడానికి లేదు. ఓకే. తర్వాత ఆ. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని తప్పుల వల్ల అతను తప్పించుకునే అవకాశం ఉంటుంది, కొన్ని పైగా- తప్పుల వల్ల కాదు, ఆ చేయాల్సిన ప్రాసెస్ చేయకపోవటం, చేయకపోవటం. ఆ. అంత సీరియస్ గా దీన్ని తీసుకోకపోవటం, ఉమ్. వీళ్ళ అంటే వీళ్ళకుండే ఒక సామ్యవాద ధోరణి అనుకోండి, లేకపోతే కొంచెం పేషెన్స్ ఉండటం, అదేముందిలే అది సర్దుమణగదే మన పనులు మనకు ఉండవు కదా అని చెప్పి ఈరోజు మాట్లాడతారు, రేపు వదిలేస్తారు. ఉమ్. కానీ కరుడు గట్టినటువంటి హిందూ మత ఛాందస్సవాదులు అనుకోండి, లేకపోతే మతం ప్రాతిపదిక మీద ప్రణాళికలు రచించుకునే కొన్ని సంఘాలు, ముఖ్యంగా మన జీటీవీలో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు కదా, ఉత్తరప్రదేశ్లో స్వామీజీలు, కరుడు కట్టిన స్వామీజీలు ఉంటారు, ఉమ్. ఆ. వాళ్ళలో కొంతమంది వచ్చారు. ఓకే. అదే అదే వాళ్ళు ఏదో దాన్ని ఏదో అంటారు, ఒక పదం అఖండానం ఏదో సమ్ ఇది మన హిందూ ఆ. కట్టర్ హిందూ. కట్టర్ హిందూ అనేది ఆ. మన హిందువుల్లో ఇది. ఆ. వీళ్ళు కాకుండా హిమాలయాల్లో పోయి ఉండే అక్కడే అఘోరాలు, అఘోరాసు. ఆ అఘోరాసు అఘోరాలు. వాళ్ళకి ఈ చట్టాలు గిట్టాలు ఇవన్నీ ఏం తెలియదు కదండి. ఉమ్. ఆ ఆ అఘోరాలు సపోర్ట్ చేసే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ. ఇప్పుడు మన లక్షల మంది వచ్చి అక్కడ స్నానం చేశారంటే అవునండి. అందరు మామూలు భక్తులు కాదు వెళ్ళింది, అఘోరాలు కూడా వెళ్ళారు. అవును. అటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు, మాకు ఇది ఇష్యూ, ఇది ఇంపార్టెంట్, ఉమ్. నాటు మీ అభివృద్ధి జరిగిందా లేదా అనేది కాదు, మా సంస్కృతి కావాలి, మా దేవీ దేవతలను అన్నారు, ఉమ్. ముఖ్యంగా మా సీతమ్మని అన్నారు, ఉమ్. మా మా ద్రౌపదిని అన్నారు, కాబట్టి ఇది ముఖ్యమని కోరితే వాళ్ళ ఒత్తిడికి అక్కడ ప్రభుత్వాలు ముందుకు వచ్చి కేసులు తీసుకొని ఇచ్చే పరిస్థితి ఉంది అని నా యొక్క ఆలోచన, నా ఇది. ఓకే ఓకే. కాబట్టి ఆ ప్రాసెస్లో చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాల్లో ఎన్నికల్లో నిలబడి గెలవాలన్నా, లేదా రాబోయే రోజుల్లో ఇక్కడ పొలిటికల్గా ఒక ఈ ఏదో కేంద్రపాలిత ప్రాంతం చేయాలని హైదరాబాద్ని, ఉమ్. దానికి కేంద్రపాలిత ప్రాంతం చేయొద్దని, చేస్తే తెలంగాణ నష్టపోద్దని, చేయకపోతే మనకు రెండో క్యాపిటల్ లేదు, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఇక్కడ అప్పుడు పోరాడి, మనకు తెలుసు కదా చరిత్ర అంతా, ఉమ్. 2 సంవత్సరాల దాకా కలవలేదు ఆ. ఇక్కడ హైదరాబాద్ సంస్థానం. ఒక యుద్ధమే జరిగింది. యుద్ధం లాంటిది జరిగి ఏదో రాజీ మీద ఉమ్. ఈ సంస్థానాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆ రాజులు. అవును, నిజం. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మనం రెడబడి ఉన్నాము. ఉమ్. అప్పుడు నెహ్రూ గారు లీవ్ మీద వెళ్ళినట్టు ఫారెన్ టూర్ వెళ్ళినప్పుడు ఈయన ఇన్ఛార్జ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఆ. మరో బంగ్లాదేశ్ హైదరాబాద్ కాకూడదంటే ఇది మొదట్లోనే దీన్ని తుంచేయాలి. ఇప్పుడు ఈరోజు ఈయన మాట్లాడాడు, రేపు ఇంకోరు మాట్లాడతారు, లేకపోతే ఇంకొక యూట్యూబర్ మాట్లాడతారు. యూట్యూబర్ల మధ్యలో కూడా చాలామంది ఏమంటున్నారంటే, చాలామంది యూట్యూబర్లు ఇతనికి ఎగనెస్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. కలిసి అయితే కాదండి, నేను గమనించాను, చూశాను. ఏ యూట్యూబరు వాడికి ఈ సబ్జెక్ట్ నచ్చింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, ఇతని మీద చర్యలు తీసుకోమని. దాంట్లో తప్పేమిటి, ఒక నేరం చేశారు, నీకెట్లా వాక్ స్వాతంత్రం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు. ఇతనికి వాక్ స్వాతంత్రం కాదండి ఇతను వాడేది, రైట్ టు టాక్, రైట్ టు స్పీక్ అనేది ఒకటి చేస్తున్నాడు. మాట్లాడే హక్కు ఉందని ఆయన మాట్లాడుతున్నాడండి. మాట్లాడే హక్కు ఎవరికీ లేదండి, మాట్లాడే స్వాతంత్రం మాత్రమే ఉంది. ఆ స్వాతంత్రాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే ఆర్టికల్ 19 క్లాస్ 2 కింద రిస్ట్రిక్షన్స్ పెడతారు నీ మీద.
ఆ రిస్ట్రిక్షన్స్ నువ్వు వైలేట్ చేస్తే నేను అరెస్ట్ చేస్తాను. ఇంకోటి సార్, ఇప్పుడు మనకి సినిమాకి సెన్సార్ ఉన్నట్టు ఇప్పుడు వీటికి సెన్సార్ లేదు కదా అబ్జెక్షన్ చేయడానికి కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. అనుకుంటుంది కూడా అదేగా. కాదండి. ఇప్పుడు నిన్నగాక మొన్న బహుశా మీరు ఆ లెటర్ చదువు ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ నుంచి అన్ని యూట్యూబ్ ఛానల్స్కి, పెద్ద పెద్ద వాటికి అన్నిటికీ, యాప్లకి, గూగుల్ యాప్ కానీ అటువంటి వాటికి ఒక లెటర్ పంపించారు. ఏమని పంపించారంటే 500 కానీ 50 కానీ ఇన్ని ఛానల్స్ కానీ ఇన్ని ఇది కానీ ఉంటే మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్లో ఆటోమేటిక్ డిలీషన్ ఉన్నటువంటి ఒక మెషినరీని మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా సబ్జెక్టు మీ యూట్యూబ్లో వస్తే అదే ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది, చెప్తుంది. సో హియర్ ఈజ్ ఏ మెటీరియల్ కంటెంట్, అది ప్రొహిబిటెడు, మీరు ఈ యొక్క యూట్యూబ్ని లేకపోతే ఈ వీడియోని పలానా కంట్రీలో రిలీజ్ చేయబోతున్నారు, ఆ కంట్రీలో ఉన్న లాస్ ప్రకారము ఇట్ ఈజ్ నాట్ పర్మిసబుల్, కాబట్టి డిలీట్ చేయండి అని అది ఇన్సర్ట్ చేసుకోండి మీరని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ నుంచి లెటర్ వెళ్ళింది అందరికీ. దానివల్లనే ఇప్పుడు ఒక 3 రోజుల నుంచి మీరు చూస్తే అప్స్క్రీన్ మెటీరియల్ ఉన్నాయి వాటిని, ముఖ్యంగా 16 ఏళ్ల లోపల పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి సెక్స్కి సంబంధించి వాళ్ళని బానిసల్లాగా అంటే కళాకారులాగా చూపిస్తారు. యాక్చువల్గా వాళ్ళు చిన్నపిల్లలకి ఏం తెలుసు, మీరు ఏం చేయమంటే చేస్తారు, డబ్బు కోసం భయపడు. అటువంటి కంటెంట్ మొత్తం తీసేశారండి. ఓకే, అది కొన్ని రోజుల్లో మీకు ఏదైనా చిన్న ఛానల్లో ఎక్కడైనా కనపడుతుందేమో కానీ మన దేశంలో మన సంస్కృతి ప్రకారము ఆ అప్స్క్రీన్ మెటీరియల్ ముఖ్యంగా 16 years లోపల ఆటోమేటిక్గా డిలీట్ చేయమని చెప్పింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అది జరిగింది, అది త్వరలో వస్తుంది. కానీ ఆ ప్రాసెస్లోకి ఇది వెళ్ళదు. ఇది ఎందుకు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్సర్సైజ్ చేసి ఆర్టికల్ 19 కింద వాడాడు కాబట్టి దాని మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏముండాయో అయ్యే ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి ఇతను మాట్లాడేస్తూ ఉంటాడు, మాట్లాడిన దానికి మటుకు ఎవరికైతే అఫెండ్ అవుతారో వాళ్ళ కేసులు పెడతారు. ఆ కేసుల్లో మాట్లాడిన దాన్ని బట్టి దాంట్లో అబ్స్క్యూనిటీ ఉందా, వల్గారిటీ ఉందా, స్కాండలైజేషన్ ఉందా, డిఫమేషన్ ఉందా, ఎంతవరకు దీన్ని పర్మిసబుల్, సీతమ్మ గారి డ్రెస్ బాగలేదు అనొచ్చు. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో కూడా కొన్ని అభ్యంతరకరమైన మాటలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఉమెన్ కమిషన్ పిలవడం జరిగింది, ఆయన క్షేమం చెప్పాడు. కానీ ఓవరాల్ ప్రిన్సిపల్, మీ దుస్తులు సరిగా ఉండాలి, మీరు జాగ్రత్తగా మంచిగా ఉండాలి, స్త్రీలకు ఒక గౌరవం, ఈ ప్రిన్సిపల్ని అందరూ సపోర్ట్ చేశారు. కొంతమంది ఓవర్గా పోయి మేము ఎలా అయినా ఉంటాము, మమ్మల్ని మీరు చూసినప్పుడు నా భర్త తప్ప మిగతా వాళ్ళందరూ నేను ఒక ఇంట్లో మనిషిలాగా చూసుకొని టెంప్ట్ కాకూడదు, ఎలా ఎందుకుంటారండి? అది తప్పు కదా. యాక్చువల్గా అది చిన్న క్లిప్ కట్ చేశారు కానీ అది సినిమా డైలాగ్ అండి. సినిమా డైలాగ్ కానీ ఏంటంటే సార్, సినిమా డైలాగ్ కానీ ఏ డైలాగ్ అయినా కానీ అక్కడ కూడా సెన్సార్ ఉంది కదా, ఉంది. అదేంటంటే సర్క్యులేట్ చేశారు, అది నేను కూడా చూశానండి. ఏదైనా కానీ సర్క్యులేట్ చేశారు కానీ ఫుల్ లెంగ్త్ చూస్తే వీడియో అర్థం అవుతుందండి. ఫుల్ లెంగ్త్ చూస్తే అది మంచిదే ఉండొచ్చు సార్, ఓకే. కానీ సినిమాలో అటువంటి డైలాగ్ పెట్టారంటే మీరు చెప్పినట్టు సినిమాలోదే, అది ఎంతవరకు సమంజసం? అంటే ఏంటంటే సన్నివేశం కూడా అప్పుడు రజాకర్లు మొత్తం వీళ్ళది వస్త్రాలన్నీ తీసేసినప్పుడు తను ముందుకు వచ్చి ఫైట్ చేసే సన్నివేశం అనమాట. అది ఆ సన్నివేశం ఒప్పుకోవాలి. ఆ సన్నివేశంలో ఆ డైలాగ్ అక్కడ వరకు జస్టిఫైడ్, కానీ ఇప్పుడు దాన్ని బయటకు ఎలా తీసుకొచ్చారు, బిట్ కట్ చేసి దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. అలాంటి ఏదన్నా వస్తే కూడా నేను ఆ సినిమా గురించి నేను చూశాను, ఆ సినిమా చూశాను. ఆ డైరెక్టర్ గారు నన్ను పిలిస్తే నేను ప్రసాద్ ల్యాబ్స్ లో చూపించారు, చూసాం. బాగా నటించింది, బాగా చక్కగా ఆ పర్టికులర్ సీన్ లో కూడా పండించింది, దాని గురించి కాదు. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా నీ భావాల్ని మీ పిల్లలు కూడా ఒప్పుకోలేదని నువ్వే చెప్తూ మళ్ళా బయటకు వచ్చి పబ్లిక్లోకి నేను ఈ ఫొటోస్ వేస్తాను లేకపోతే ఈ వీడియోస్ తీస్తాను అన్నప్పుడు మనోభావాలు ఇతర వేరే వాళ్ళ మనోభావాలు నువ్వెలా దెబ్బ కొడతావు? నువ్వు చూపించ మాకు, నువ్వు అనుకో. పబ్లిక్లోకి వచ్చి నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో దీన్ని భాగంగా పెడుతున్నావంటే పబ్లిక్ కూడా కామెంట్ చేస్తుంది. నా బాధ అది. పబ్లిక్ కామెంట్ చేస్తే హిందూత్వం లేకపోతే హిందూ స్త్రీలకు ఆమె కూడా మన హిందూ స్త్రీయే కదా, ఆమె కూడా మనకు గౌరవం ఇవ్వాలి, ఆమెను కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి, మన బాధ్యత అది. హిందూ స్త్రీలందరినీ ప్రొటెక్ట్ చేయాలి, లేదా అందరి స్త్రీలని ప్రొటెక్ట్ చేయాలి. మానవతా జాతి, ఇప్పుడు వివేకానందుడు చెప్పింది కూడా అదే, ఆచరణంగా ఉండడం ఒకటి, తర్వాత నువ్వు ఆలోచించి. ఇప్పుడు మేధావులందరూ సైలెంట్గా ఉంటే కుదరదండి. మన వివేకానందుడు చెప్పింది ఏంటంటే నీకు ఒక ఆలోచన వచ్చింది,
ఆలోచనగా ఉంచితే దానివల్ల ఏమీ లాభం లేదు. దాన్ని ఆచరణలో ఇప్పుడు మహాత్మా గాంధీ చాలామంది శాంతి గురించి మాట్లాడారు. మహాత్మా గాంధీ ఎందుకు పేరు ప్రఖ్యాతులు, ఆయన మన మన జాతి పిత అయ్యాడంటే ఆయన ఆచరణలో చూపించాడు. కాబట్టి ఆచరణలో కూడా రీల్ మీద మీరు అన్నట్టు స్క్రీన్లో ఏదో ఆ సన్నివేశంలో ఒక్కోసారి అవసరం వస్తుంది. ఇప్పుడు ఒక సినిమాలో ఒక అమ్మాయి వాళ్ళ భర్తతో పర్మిషన్ తీసుకొని మొత్తం నగ్నంగా యాక్ట్ చేసిన సినిమా చూశాను నేను. కెమెరామ్యాన్ ట్రిక్ తోటి జాగ్రత్తగానే చేశారు. అక్కడ నగ్నంగానే చూపించారు. అంత మాత్రం అది న్యూడిటీ కింద రాదు. ఇప్పుడు మీకు ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందల 2 బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల మీద కేసు జరిగింది. ఆ కేసు జరిగితే కొంతమంది ఇది అప్స్క్రీన్, ఇది డిలీట్ చేయండి అన్నారు. కొంతమంది ఇది ఆర్ట్, ఇది ఉంచాలన్నారు. సో దాంట్లో డిఫైన్ చేసింది సుప్రీంకోర్టు. థిన్ లైన్ అంటారే, ఇప్పుడు ఆయన అవధాని ఎవరో ఒక ఆయన థిన్ లైన్ ఉంది అని చెప్పాడు గరికపాటి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చూసే కళ్ళను బట్టి, అప్పుడున్న భావాలను బట్టి అది అప్స్కీనా కాదా అనేది. ఒక్కొక్క టైంలో, ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఒక పర్టికులర్ స్టోరీ లేకపోతే ఒక బుక్ అది ప్రొహిబిటెడ్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి. అదే నార్మల్ టైంలో పర్మిటెడ్. సో ఒక ఆర్టిస్టిక్గా ఒక చిత్రాన్ని కానీ, ఒక మాటను కానీ, లేకపోతే ఒక పనిని కానీ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్గా ఆలోచించుకొని నీ సెలబ్రిటీతనాన్ని ఇబ్బంది లేకుండా, ప్రజలకు భంగం కలగకుండా చేయాలి. ఇక్కడ ఎక్కడొస్తుంది? నా స్వాతంత్రం ఉంది, స్వాతంత్రం కూడా నాకు హక్కు ఉంది అంటున్నారు. హక్కు ఎవరికి లేదండి, దయచేసి మీ ద్వారా చెప్తున్నాను. మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మాట్లాడే స్వాతంత్రం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే నీకున్న స్వాతంత్రం ఏంటంటే మాట్లాడే స్వాతంత్రం, హక్కు కాదు. నీ స్వాతంత్రాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఇతరుల స్వాతంత్రం భంగం లేకుండా ఉంటుంది. అంటే లిమిట్స్లో ఉండాలి. దేర్ ఆర్ లిమిట్స్. నీ డ్రెస్కి లిమిట్ ఉంటుంది. నీ కొన్ని కంట్రీస్లో ఇప్పుడు నిన్న ఒక ప్రముఖ డైరెక్టర్, మీకు తెలుసు ఆయన ఒక కామెంట్ చేశాడు. ఏమని చెప్పాడు? ఫలానా ప్రభాస్ ఫలానా దాంట్లో పైన ఏం బట్టలు లేకుండా 6 ప్యాక్స్ చూపించాడు కాబట్టి అదే 6 ప్యాక్స్ అమ్మాయిలు ఎందుకు చూపించకూడదు? ఇది ఆయన కామెంట్. భయ్యా నీకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మగవాడి వస్త్రధారణలో అప్పర్ పార్ట్ అనేది వాడు న్యాచురల్గా పనులకు వెళ్తుంటాడు. ఆ పనుల దగ్గర ఈ డ్రెస్ తీసేసి పని చేయాల్సి వస్తుంది కాబట్టి, చేస్తుంటాడు కాబట్టి, లేబర్ వర్క్ చేస్తాడు కాబట్టి వాడిని పర్మిటెడ్గా వదిలేశారు. మొదటి నుంచి మన దేశంలో స్త్రీని తెలివిగల వ్యక్తిగా, కుటుంబాన్ని ఆమె, వేదాలు ఆమె, అన్నీ ఆమెగా ఒక డ్రెస్లు కోడ్లో కానీ అన్నిట్లో కూడా అట్లా చూశారు. ఒక పర్టికులర్ కంట్రీలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మగవాళ్ళు 1 డ్రెస్లో తిరుగుతుంటే మమ్మల్ని ఎందుకు మీరు పోనీయరని. ఒక పర్టికులర్ స్విమ్మింగ్ పూల్లో లేడీసు జెంట్స్ వెళ్తుంటారు. ఆ రోజు ఆ అమ్మాయి పైన టాప్ లేకుండా వెళ్ళింది. వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, వాళ్ళిద్దరు లేడీస్, నేను పైన వేసుకుంటాను, కిందన్నా వేసుకుంటాను, వాళ్ళందరూ ఒకటే వేసుకున్నారు కదా మగవాళ్ళు, నేను కూడా ఒకటే వేసుకుంటానని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేసి తెచ్చుకుంది అక్కడ ఆ పర్టికులర్ కంట్రీలో. ఆ చట్టాలు అక్కడ పర్మిట్ చేస్తున్నాయి. నువ్వు వెళ్ళు అక్కడ ఆ దేశానికి, డైరెక్టర్ గారు మీరు ఆ దేశానికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి చెప్పండి ఎవ్వరూ పైన డ్రెస్ వేసుకోవాల్సిన లేదని. ఆ భావాలు మీకు ఉంటే ఆ భావాలు ఇక్కడ ఎదుటి వాళ్ళ మీద రుద్ది, తర్వాత ఇంకోటి ఆర్టిస్టిక్గా అవసరమైతే అటువంటి సందర్భం వస్తే, ఇప్పుడు రేప్ చేసేటప్పుడు పైన ఉన్న డ్రెస్ను లాక్కుండా ఉండడు, లాగుతాడు. సో ఆ సందర్భంలో చూపించాల్సిన పరిస్థితి వస్తే దాన్ని జస్టిఫై చేస్తే చేయొచ్చు. అదే నేను బయట కూడా చేస్తానంటే ఇట్స్ నాట్ పర్మిసిబుల్. నీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. చక్కగా మంచి కథను క్రియేట్ చేసుకొని సినిమా తీయొచ్చు. కానీ అదే కథను నేను నిజ జీవితంలో చేస్తానంటే సినిమాలో 100 మందిని పొడుస్తాడండి, బయటకు వచ్చి నేను అందరినీ పొడుస్తూ ఉంటాను, నేను గమ్ముకుండా చట్టం పని చేయదంటే ఎట్లా? ఖచ్చితంగా చట్టం పని అది చేసుకుంటూ పోద్ది. ఇక్కడ ఇంకోటి సార్, మీరు బిగినింగ్ నుంచి కూడా ఇక్కడ ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు అంటున్నారు, హిందుత్వానికి సంబంధించి అంటున్నారు, ఆ మతం కాని వాళ్ళు ఇంకో రకంగా ఉండొచ్చుగా మరి అప్పుడు? ఇక్కడ మతం కాదండి, మానవ జాతి. ఇండియా ఈజ్ భారత్ అండి. రాజ్యాంగంలో మనం రాసుకున్నాం ఇండియా ఈజ్ భారత్. నువ్వు భారత్లో ఉంటున్నావు అంటే భారత్లో ఉన్న ఆర్టికల్ 19 వాడుకొని నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నేను హిందువును కాదు, లేకపోతే హిందూ సంస్కృతికి సంబంధించిన సాంప్రదాయాలు నేను పాటించను,
అప్పుడు నా జీవితంలో నాకు చీర అనేది లేదనుకుందామండి నా సంస్కృతిలో. చీరలాగా నేను ఎలా అయినా- డ్రెస్ చేసుకోండి. ఏ పార్ట్ నువ్వు ప్రొటెక్ట్ చేయాలో అది పార్ట్ ప్రొటెక్ట్ చేసుకోండి. అది నువ్వు చేయాల్సింది. సో అట్లా నాకు ఇంకొక కల్చర్ నేను అడాప్ట్ చేసుకున్నాను. కల్చర్ అడాప్ట్ చేసుకోండి. ఆ కల్చర్ ప్రకారం నేను ఇక్కడ బిగిని వేసుకోవచ్చు, ఇంకోటి రకంగా బతకొచ్చు అనుకుంటే వాళ్ళకేం చెప్తారు? ఏం చెప్తానంటే ఇప్పుడు మీరు బిక్నీ వేసుకుంటారో లేకపోతే పైన డ్రెస్ వేసుకుంటారో వేసుకోరో లేకపోతే అవన్నీ మీ ఇంటికి పరిమితం చేసుకోండి. సమాజంలో కూడా సమాజంలో కాదండి, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? వాడు ఇట్లా అంటున్నాడు, నన్ను వీడు ఇట్లా అంటున్నాడు, ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? నువ్వు పబ్లిక్కే కదా కంప్లైంట్ చేసేది. నువ్వు నేను ఒకవేళ డ్రెస్ ఎవరైనా చించినా లాగినా నిన్ను చూసి ఒకవేళ ఏమన్నా రేప్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏదైనా జరిగితే నువ్వు ఎవరికి పోయి కంప్లైంట్ చేస్తున్నావు? పోలీస్ అథారిటీస్ చెప్తున్నా. ఒక ఉదాహరణ ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే ఆ మధ్య ఒక అమ్మాయి పాపం అన్యాయంగా సినిమా కూడా తీసేదాని మీద లేబర్ ఆఫీస్లో ఎవరో నైట్ టైం వస్తుంటే రేప్ చేసి 5-6 మంది చేశారు కదా. ఒక అమ్మాయిని చంపేశారు. నీట్గా డ్రెస్ వేసుకొని స్కూటర్లో వస్తూ ఆమె పెట్రోల్ అయిపోయేదో ప్రాబ్లం ఇది జరిగింది. దిశ అదే చెప్తున్నా. ఆ అమ్మాయి చక్కటి డ్రెస్ మంచిగానే ఉంది, మంచిగానే వచ్చింది, నమ్మింది, అందరినీ చేశారు. అట్లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇలా వేసుకుంటేనే చేస్తారు అని కాదు, మనుషుల దీంట్లో మారాలి అన్నారు. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నా దానికి. ఏంటంటే మనుషుల మనస్తత్వంలో మార్పు అనేది రావాలి. స్త్రీని స్త్రీగా, తల్లిగా, చెల్లిగా గౌరవంగా చూడాలి. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమాభిమానాలు ఉండి వాళ్ళు ఏదో గొడవలు పడరు లేకపోతే ఏదో జరిగితే వేరే. కానీ అలా ఉంది కాబట్టి డ్రెస్సు సరిగా ఉన్నా కూడా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను డ్రెస్ సరిగా వేసుకోకుండా తిరిగే హక్కు నాకుంది అని అంటే అది పొరపాటు. సో నువ్వు డ్రెస్సు సరిగా ఉన్నా తప్పులు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. ఇప్పుడు వాళ్ళని కాల్చి కూడా చంపేసేసారు, అది కేసు పెండింగ్ ఉంది. సో డ్రెస్ కోడ్ అనేది నువ్వు ఉద్యోగం చేస్తున్నావండి, సెల్ ఫోన్ కొనుక్కుంటున్నావు, కొనుక్కుంటే ఏం చేస్తున్నావు? సెల్ ఫోన్ కవర్ వేసుకున్నావు దేనికి? దాని మీద డస్ట్ పట్టకుండా లేకపోతే దాన్ని బ్రేక్ కాకుండా ఉండటానికి. సో నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది నీ బాధ్యత, సామాజిక బాధ్యత. నువ్వు ఎక్కడైతే దాన్ని కోల్పోతున్నావో నీ ఇంట్లో నీకు సమస్య వస్తుంది, సమాజంలో నీకు సమస్య వస్తుంది. ఎవరు ఆన్సరబుల్? సో సొసైటీని నేను ప్రొటెక్ట్ చేయాలి. మా అందరి బాధ కూడా నీ గురించే. నీ డ్రెస్ కోడ్ వల్ల మాకేదో నష్టం అవుద్దని కాదు, పర్సనల్గా నీకేదైనా జరిగితే దాన్ని నేను సిద్ధం అని చెప్తున్నారు. ఇప్పుడు అంటారు రేపు ఏదైనా జరిగినప్పుడు ఇలా జరిగింది అని అంటారు. అది కాదు కావాల్సింది. సామాజిక భద్రత, సమత, మమత, మానవత భావాలతోటి చక్కగా అందరూ నిన్ను తల్లి, చెల్లి, అన్న, అక్కల్లాగా చూడాలి, ఒక రిలేషన్లో ఉండాలి అని అంటే పబ్లిక్ లైఫ్ని ఒక సెలబ్రిటీగా ప్రాపర్గా నువ్వు పోర్ట్రై చేసుకుని ముందుకు. సో ఫైనల్గా అండి, అన్వేష్ పైన ఏదో మీరు ఆల్రెడీ కొంతమంది కలిసి ఇండియా రప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారంట, ఏంటది? యాక్చువల్గా పర్సనల్గా అని కాదు, కలెక్టివ్గా మొన్న జీటీవీలో మాట్లాడేటప్పుడు యమునా పాఠక్ గారు, ఇంకా మస్తానం ఎవరో ఆయన, ఇంకా చాలామంది మాట్లాడటంలో ఇది ఒక నాంది, దీన్ని ఇక్కడే తుంచేయకపోతే ఇది పెద్దదయ్యి ఇంకా ఇటువంటి వాళ్ళు ఎక్కువయ్యి హిందూ స్త్రీల మీద కానీ హిందూత్వం మీద కానీ ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది. నీ విశ్వాసాలు నీకు ఎలా ఉంటాయో మా విశ్వాసాలు మాకు ఎలా ఉంటాయి. ఇప్పుడు హిందువుల్లో నేను కూడా అవసరమైతే హిందూ మతం కోసం సందర్భం వచ్చినప్పుడు ఈ తుచ్చమైన జీవితం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమే. ఇక్కడ మాట్లాడిందే నేను ఎక్కడైనా మాట్లాడగలిగిన హక్కు, ధైర్యం నాకున్నాయి. అదేవిధంగా నా హిందూ తల్లి కోసం, నా హిందూ దేవుళ్ళ కోసం అవసరమైతే, ఇప్పుడు చాలా సందర్భాలు వస్తాయండి. ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బయటికి వెళ్ళి చాలామంది చాలా చేశారు. ఇది కూడా అంతే, మతం కోసం. ఫెనటిజం కాదండి ఇది, మళ్ళీ రిలీజియస్ ఫెనటిక్ కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులో కూడా ఎక్స్ట్రీమిస్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏదో చెప్తారు తుపాకులు తీసుకొని వస్తారు అని. నిన్న ఏదో చెప్తున్నారు తుపాకులు తీసుకొని వస్తారు, అయ్యే అంతమైపోతున్నాయి తుపాకుల రాజ్యాలే. దాని విధంగా చెప్పడం లేదు, ప్రాణాన్ని కూడా తీయాల్సి వస్తే తీస్తారు. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ కేసులు ఎంత, ఈ వ్యవహారాలు ఎంత? ఇప్పుడు అఘోరాలు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయమంటే ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతావి? సో అలా లేదు. ఆ కలెక్టివ్గా ఒక పాయింట్ వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే అందరం కలిసి ఏదో చేసి దీన్ని ఈ స్టేజ్లోనే నిప్ చేయాలి అన్నప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను. ఎవరికైనా సరే ఈ సందర్భంలో దీనికి సంబంధించి లీగల్ కానీ, మానిటరీ కానీ, లేదా
పొలిటికల్గా కానీ ఇష్యూ వస్తే దాన్ని మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసి చట్టాన్ని దాని లిమిట్స్లో అమలు అయ్యేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ తప్పు చేసిన వాడికి శిక్ష పెడితే రెండో వాడు రాడు కాబట్టి వీ విల్ హెల్ప్, వీ విల్ డూ వాట్ ఎవర్ నెసరీ అని చెప్పి వేదిక మూలంగా చెప్పడం జరిగింది. దాని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే నాకు సంబంధించినంత వరకు ఈ 2 రాష్ట్రాల నుంచి నన్ను ఎవరు అంటే వ్యక్తులు ఈ రాష్ట్రాల వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు, కానీ వాళ్ళ కనెక్టెడ్ అంతా నేషనల్ లెవెల్లో ఉంది. వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ముందు ఆర్థికంగా ఒక దెబ్బ అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఇవన్నీ డబ్బుల వల్లే కదా. నీ ఆస్తుల జప్తికి సంబంధించి ప్లస్ నీ సబ్స్క్రైబర్స్ని తగ్గించి నువ్వు చేసే కంటెంట్ మీద గతంలో చేసిన నేరాలకు సంబంధించిన కంటెంట్ కూడా తవ్వి బయటకు తీసి ఇతని కట్టడి చేయాలని ఒక అవగాహనతో కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు లీగల్ ఆస్పెక్ట్, ఆర్థిక ఆస్పెక్ట్, లీగల్ ఆస్పెక్ట్. ఈ సందర్భంగా నన్ను అడిగినప్పుడు మీరు అందరూ కూడా పాస్పోర్ట్ ఆఫీసర్కి త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా లెటర్ పెడితే ముందు అతనిది పాస్పోర్ట్ సస్పెండ్ అవుతుంది. సస్పెండ్ అయ్యే దగ్గర నుంచి అతని మూమెంట్ రిస్ట్రిక్ట్ అయిపోద్ది. అదే కంట్రీలో ఎక్కడెక్కడ ఉండాలి, కానీ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి మారటానికి లేదు. నేను ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేసిన ఆయన స్విట్జర్లాండ్లో ఉన్నారన్నారు, దాని తర్వాత మళ్ళీ థాయిలాండ్లో ఉన్నారన్నారు, ఇప్పుడు మలేషియాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇంత ఫ్రీగా ఇలా వెళ్ళగలగడానికి కారణం ఏంటి? ఆ పాస్పోర్టే. అది ఇచ్చింది ఎవరు? ఇండియా వాళ్ళే. నువ్వు ఇండియన్ సిటిజన్వే, నాట్ ఫారెన్ సిటిజన్వి. అదొకటి. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే 6 hours కంప్లైంట్ ఇచ్చిన 6 hours యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఆ యూట్యూబ్లో నుంచి దాన్ని తీసేయాలి, సస్పెండ్ చేయాలి. ఫేస్బుక్లో మీకు నా బ్రదర్ అనుకోండి, కేఏ పాల్ గారిది 1 కోటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్ వాళ్ళు దాన్ని సస్పెండ్ చేసేసారు. ఎవరో వచ్చి ఈయనంతా కరెక్ట్గానే మాట్లాడారు, ఎవరో వచ్చి దాంట్లో అప్స్క్రీన్ మెటీరియల్ పెట్టారు ఈయన సబ్స్క్రైబర్స్లో. దాన్ని బేస్ చేసుకుని దాన్ని సస్పెండ్ చేశారు. తర్వాత అసలు మొత్తం డిలీట్ చేయబోయారు. మేము దాని మీద ఫైట్ అవుట్ చేస్తున్నాం, అది వేరే విషయం. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకోండి, ఛానల్ వాళ్ళు కొన్ని పెట్టుకొని ఉంటారు. ఆ పర్టికులర్ కంట్రీలో ఉన్నటువంటి లా ప్రకారం వీళ్ళు మాడ్యులేట్ చేసినప్పుడు ఇతని మీద వెళ్ళే కంప్లైంట్లు వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్గా ఈ కంటెంట్ వరకు డిలీట్ చేస్తారు ఫస్ట్. ఇదే నువ్వు కనుక రిపీట్ చేస్తుంటే స్ట్రైక్స్ పట్టడం, ఈ ఛానలే క్లోజ్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ 3 విషయాల్లో, 1 మానిటరీగా అతని మీద దెబ్బతీయటం, 2 లీగల్గా చట్ట ప్రకారం ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరిగినాయో దానికి సంబంధించి శిక్షలు చేయటం, 3 యూట్యూబ్కి సంబంధించి స్ట్రైక్స్ ప్లస్ ఆ యూట్యూబ్ క్లోజ్. వీటి విషయాల్లో ఒక ఆలోచన అయితే జరుగుతుంది, దాని మీద పోరాటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.